సో అందరికీ హాయ్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో ఇంటర్వ్యూ. నా క్లాస్మేట్ జేఎన్టీయూలో, ఎప్పుడు ఆ సంవత్సరం ఇర్రెలెవెంట్. నేను సిటీకి వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయి చూసిన మనుషుల్లో ఇతను ఒకడు. సో ఈరోజు అనుకోకుండా ఇట్లా ఒక ఇంటర్వ్యూ చేద్దాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాడి నుంచి ఎప్పుడు కుదరలే. ఈరోజు అనుకున్నాం, రా అన్న వచ్చేసిండు. వచ్చగానే సరే రాగానే ఎంత ఒక 10 సెకండ్స్లో కెమెరా స్టార్ట్ అయిపోయింది. నేనేం అడుగుతా వాడేం చెప్తాడు ఏం తెలియదు, వెరీ స్పాంటేనియస్. సో వివా ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. అందరికీ గుడ్ ఈవినింగ్, హాయ్. సో వివా అంటే విష్ణువర్ధన్ అని బేసికల్గా. నేను ఒక 2-3 విషయాలు చెప్తా, ఆ తర్వాత మనం ఒక చర్చ చేద్దాం. సో వివా ఏం చేస్తాడు, వివాతో ఎందుకు మాట్లాడుతున్నా, వివా అంటే ఎందుకు నాకు ఒక అడ్మిరేషను, తర్వాత నాకు వివాహకు మధ్య జరిగిన రకరకాల లైఫ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్, లేకపోతే నా జీవితాన్ని కొంచెం క్లోజ్గా గమనించిన వ్యక్తులు వివా ఒకటి. అట్లా. సో కాలేజీలో నాకు చాలా భయం ఉండేది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో అలాంటి టైంలో మా రంగా ఒకడు, వివా ఒకరు, ఆ తర్వాత వెంకన్న, ఇట్లాంటి వాళ్ళు నాకు కొంచెం డేరింగ్గా డాషింగ్గా అనిపించేటోళ్ళు, వాళ్ళ ఆర్ట్ వల్ల కానీ. సో అప్పుడు కొమ్మనాపల్లి గణపతిరావు అని నేను ఊర్లో ఉన్నప్పుడు నావెల్స్ రాసేవాళ్ళు. సో మళ్ళీ వివా నోటుతో ఆ పేరు విన్నా నేను. ఈ వివా అంట కొమ్మనాపల్లి గణపతిరావు దగ్గర అసిస్టెంట్ రైటర్ అంటే ఏదో చెప్పారు నాకు. వావ్, అసలు ఇతను సెలబ్రిటీ అయింటాడు, ఇతనితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని నేను అట్లా కొంచెం ట్రై చేసిన రోజులు అవి. తర్వాత చాలా ఇప్పటికీ స్మార్ట్గా ఉన్నాడు, అప్పుడు ఇంకా స్మార్ట్గా సినిమాలో యాక్ట్ చేస్తా అట్లా అనేటాడు అనమాట. సో మనం ఏదనుకున్నా మనం ఉన్న స్థానం నుంచి మనం ట్రై చేస్తాం కాబట్టి కాలం ఇంకొకలాగా డిసిషన్ తీసుకుంటుంది. సో ఇండస్ట్రీని అర్థం చేసుకొని ఇండస్ట్రీలో తనదైన ఒక ముద్ర క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందికి వివా తెలుసు. ఇప్పుడు వివా ఎవరు అంటే, ఇప్పుడు మీరు పోకిరి అనే సినిమా చూశారనుకోండి, ఆ పోకిరికి ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ డిజైన్ చేసింది, అసలు టైటిల్ డిజైన్ అంటే అసలు ఎవరో బచ్చా ఆర్టిస్టులు చేస్తారు, ఏదో రాయ్ బాబు అక్కడి నుంచి ఒక సెలబ్రేటెడ్ టైటిల్ డిజైనర్గా ఎదిగి అక్కడి నుంచి పబ్లిసిటీ డిజైనింగ్ వైపు వచ్చి ఇప్పుడు తనకు ఒక ఆఫీసు, తనకు ఒక టీము, చాలా సినిమాలకి పబ్లిసిటీ డిజైనింగ్ చేయడము. ఇప్పుడు ఆ టైటిల్స్ పేర్లు చెప్తాడు, మస్తుంటాయి. అసలు ఎన్ని సినిమాలు మొత్తం ఇవో 600 మూవీస్ దాకా 600 మూవీస్ అంటే రోజు ఒక సినిమా చేసినా 2 ఏళ్ళు గడిచిపోయింది టైటిల్ డిజైనింగ్లో. తర్వాత యాజ్ ఎ పబ్లిసిటీ డిజైనర్ ఒక 100 సినిమాలు. సో ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే రోల్ తనది. దాంతోపాటు వివాకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను సినిమా తీస్తే ఖచ్చితంగా వివా యాక్ట్ చేస్తాడు, అట్లీస్ట్ క్లాప్ అన్న కొడతాడు, అంటే ఏదో ఒకటి చెప్తున్నా. అంటే సినిమా అంటే పెద్ద సినిమా అని కాదు, పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, ఆ ప్యాషన్. ఇప్పటికి తన దగ్గర వచ్చే చాలామంది డైరెక్టర్స్కి అందరు అవకాశాలు ఇస్తారని కాదు, ఎవరి పరిమితులు వాళ్ళకుంటే ఒకరు అవకాశం ఇద్దామనుకున్నా ఇయనియర్ ప్రొడ్యూసర్లు. ఇది దిక్కుమాలిన సమాజం, ఇక్కడ ఆపర్చునిటీ ఉంది, డేంజర్ ఉంది. సో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాంట్లో తను బ్యూటిఫుల్గా ఫిట్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న నా గుడ్ ఫ్రెండ్. నాకు ఫస్ట్ నుంచి నాకు మానసికంగా నాకు రెస్పెక్ట్ ఇచ్చిన, జీవన విధానాన్ని గౌరవించిన ఒకానొక వ్యక్తి వివా. అందరూ విమర్శించారు, అందరూ నన్ను తరిమేశారు, అందరూ నన్ను తూలనాడారు, వేస్ట్ అన్నారు. బట్ వివా ఆల్వేస్ రెస్పెక్టెడ్ మీ. అందుకని అక్కడి నుంచి నేను ఈ చర్చ ప్రారంభిస్తున్నాను. సో వివా లాంటి ఒక ఫ్రెండ్ ఉండడం జీవితంలో నేను చేసుకున్న ఒకానొక మంచి విషయం. ఏమో ఉపయోగం ఉండదు, రూపాయి ఉండదు, లాభం, కానీ ఒక అండ. కళ్ళు మూసుకుంటే నీకు నిజంగా ఎప్పుడన్నా అవసరమైతే ఎవరు ఉన్నారంటే వివా ఉన్నాడు. అట్లీస్ట్ ఫోన్ చేస్తే మాట్లాడతాడు. చాలా తక్కువ మాట్లాడుకుంటాం, కానీ వెరీ క్వాలిటీ ఫ్రెండ్షిప్ మాది. సో నువ్వు నీ చిన్న జర్నీ క్లుప్తంగా చెప్పు, ఆ తర్వాత నాకు తోచింది అడుగుతా, ఫ్రెండ్స్ కూడా అడిగితే చెప్పు, ఫీల్ ఫ్రీ. ఏముందిరా, సినిమా అంటే బాగా ప్యాషన్. అంటే దీనికో ప్యాషన్ అని ఇప్పుడు వాళ్ళు పెట్టినాం, కానీ స్కూల్ డేస్నే పోస్టర్లు చూడడము, బడి తప్పించి సినిమాలో పోవడము, అంత సినిమాల మీద అంత ఉంటుండే. మనకు ఒక డిగ్రీ టైం వచ్చేసరికి సినిమాలకు వెళ్ళాలనే ఆలోచన కూడా వచ్చింది. అప్పుడేమో సినిమాలు చూసేది, బడి ఎగ్గొట్టి చూడడము అట్లా చేసేది. అప్పుడు ఆలోచన ఎట్లా మరి హైదరాబాద్ కూడా ఎట్లా. ఒకసారి పేపర్లో నటీనటులు కావాలనే ఒక యాడ్ వచ్చింది.
అప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ రెడీ అయ్యి నేను చక్రపాణి అని ఇంకో ఫ్రెండు అట్లా రెడీ అయ్యి వచ్చేసినాం హైదరాబాద్కి 93లో. రామంతపూర్లో ఆఫీస్కి వెళ్ళినాము. ఎందుకో డౌట్ వచ్చింది, ఖాళీ ఉన్నది ఆఫీసు, ఎవరు లేరు, స్టాఫ్ 2-3 ఎవరుంటే పక్క వాళ్ళని అడిగిన ఇది ఎన్ని రోజులు ఏంటంటే మొన్ననే పెట్టింది అన్నారు. ఇంకా మాకు డౌట్ వచ్చేసి అక్కడి నుంచి వచ్చేసినాం. వాళ్ళని అడిగితే ఏదో మేకప్కు మీరే 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు అర్థమైపోయింది మాకు ఇక ఇది కరెక్ట్ కాదని మేము ఆ నుంచి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఒక 3-4 రోజులు ఉన్నాం ఇక్కడే. మా బ్రదర్ కూడా ఇక్కడే MBA చేస్తున్నాడు అప్పుడు. మళ్ళీ ఇది అన్నీ చూసినాము, స్టూడియోస్, ఫిలిం నగర్ అంతా చూసుకొని ఓకే బాగానే ఉంది కానీ మనకు ఉండడానికి లేదు అని వెళ్ళిపోయినాం. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ వచ్చినాం వేరే ఇప్పుడు బ్యాచ్. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ కృష్ణనగర్ చూడడము, అన్నపూర్ణ స్టూడియో పోయి అదంతా చూసి అప్పుడు ఒక ప్రసన్న గారని మాకు ఒక రూమ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ ఉన్నారు. తను ఎందుకో మేము పాపం వచ్చి ఏం చేస్తారు వీళ్ళకి ఏం తెలుసు అనే ఒక జాలితో ఇచ్చిందనమాట. సరే ఉండి చూసి వెళ్ళండి అని. అప్పుడు ఒక వారం రోజులు ఉండి ఇంకా ఇది మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, అంత కష్టం అని వెళ్ళిపోయినాం. ఆ కోరిక అట్లనే ఉన్నది ఇక. ఓకే. 93లో వచ్చినప్పుడు బిర్లా మందిర్కి వెళ్ళాం. అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అండి. మమ్మల్ని చూసి మేము మాట్లాడుకునే మాటలని ఏంటంటే మీరు సినిమా అవకాశాలకు వచ్చిండ్రా, డబ్బులు అడిగిండా అదే అని అన్నాడు. అవును నిజమే అన్న అన్నాక అంత ఫేక్ అది అని అన్నాడు. వెళ్ళిపోయినాం. ఆ పర్సనే మళ్ళీ 95లో అక్కడ పరిచయం అయ్యాడు. ఇదే పర్సన్. అతను పసునూరి దయాకర్. రీసెంట్గా 2 సార్లు వరంగల్ ఎంపీగా చేసిండు. ఓకే ఓకే. అన్న అంటే అతను BFA స్టూడెంట్. అట్లా 95లో ఫ్రెండ్షిప్ మంచిగా క్లోజ్ అయ్యిండు. అతనితోనే ఉండేది అక్కడ షాప్ నడిపించాడు. 98లో ఒకసారి కాలేజ్కి వెళ్దామని తీసుకొచ్చిండే ఏదో పని మీద. అప్పుడంతా బ్రోచర్స్ మాన్యువల్గా చేస్తుండే, అంత ఆర్ట్ ఇట్లనే తెలుసు. సో వచ్చినాం, JNT చూసినాక ఇది బాగుంది, ఎట్లకైనా ఫైన్ ఆర్ట్స్ చేయాలి అని 98లో అనిపించింది. అప్పుడే నేను డ్రాయింగ్ TTC చేసిన, మన గాంధీ భవన్ పక్కన ఉండేది కదా స్కూల్, హైయర్ లోయర్ అక్కడ ఎగ్జామ్స్ రాసినాం. అంత TTC ట్రైనింగ్ అది. ఆ తర్వాత ఇక JNT రావాలంటే ఎట్లా అనేది తెలుసుకొని 99లో ఎంట్రన్స్ రాసి అప్పుడు సీట్ వచ్చింది. అది ఎట్లా వచ్చింది సీటు, ఇక్కడ ఒక గమ్మత్ ఉంది. నాకు పెయింటింగ్ రావడానికి నువ్వు బసవరాజు గైరహాజరు అయినరు, తెలుసు నాకు. అప్పుడు నాకు పెయింటింగ్ వచ్చింది, లేదంటే నేను స్కల్ప్చర్లో జాయిన్ అయ్యాను. తర్వాత మీ ఇద్దరికి స్కల్ప్చర్ వచ్చింది. మీరు ఆబ్సెంట్ అవడం వల్ల నేను పెయింటింగ్లోకి వెళ్ళిన, తర్వాత మీరు జాయిన్ అయ్యారు. మళ్ళీ అందులో ఇంకో కథ ఉంది. నాకు కూడా సీట్ రాకూడదు, కాలేజ్ అంతా సీట్లు అయిపోయినాయి. తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది. మన దాంట్లో ఒకటి వేరే వాడు జాయిన్ అయినంట. వాడు జాయిన్ అయిన తర్వాత 1.5 month 2 months ఇక్కడ రైలు కింద తలకాయబడి చచ్చిపోయాడంట. అయ్యో, అతను ఎవరో మనకు తెలియదు. అందుకని ఒక్కటి వెకెంట్ ఉంది, నీకు ఆప్షన్ లేదు ఏమీ లేదు, ఉంటే దీనిలో జాయిన్ గా లైన్లో ఉన్నామంటే నేను వచ్చి స్కల్ప్చర్లో జాయిన్ అయినా. అందుకని అంతా అతని భిక్షనే ఇది. తెలియదు ఎవరో తెలియదు. అందుకే అజ్ఞాత మిత్రుడు ఎవరో ఇట్లా ఇరికిచ్చాడు. అయితే అట్లా అప్పుడు ఇక మనకు కొంచెం ఈజీ అయింది సినిమాలకు ప్రయత్నం చేయడం. అట్లా మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో 2002 మన లక్ష్మణ్ ఎలే గారు మనకు సీనియర్ కదా. అవును. నేను సంతోష్ గడు పోయేది కలవడానికి. సంతోష్ ఎట్లున్నాడు ఇప్పుడు? బాగున్నాడు, ఇంకే వాడు పెయింటింగ్స్ అంతా చేస్తున్నాడు. సో అప్పుడు వేరేప్పుడు వాళ్ళు ఒక లోగో రాస్తున్నారు, అది చాలా రోజుల నుంచి రాస్తున్నారట. ఓకే కాబట్టి లక్ష్మణ్ ఎలే గారు అన్నారు, వివా రాస్తావా సరదాగా అన్నాడు. వెంటనే రాసిన. ఇట్లనే మనం మాట్లాడుకున్నట్టుగానే ఆడ మాట్లాడుతుంటే అది ట్రేస్ చేసి చూపించుకొని వస్తే ఓకే అయిపోయింది. వాళ్ళ బ్రదర్ ధనియలే అన్నాడు, అరే బాస్ మేము 2 రోజుల నుంచి చేస్తున్నాం, కాలేదు, నువ్వు ఒక్కసారికి అయింది, నువ్వు ఫ్రీలాన్స్గా చేయి, నేను ప్యాకెట్ మనీ ఇస్తా, నువ్వు ఎప్పుడైనా రా కాలేజీ పోయి నీ ఫ్రీ టైంలో రా అని అట్లా ఆయనే అడిగింది అనమాట. సరే ఇంకా మనకు కాలేజ్ అప్పుడు 2nd year ఉన్నాం. అట్లా నేను ఫ్రీలాన్సర్గా మనకు ఆ లోగోతోని సినిమా కెరీర్ స్టార్ట్ అయింది డిజైనర్గా. ఆ సినిమా దిల్తో స్టార్ట్ అయింది. దిల్తో ఇప్పటి వరకు 600 మూవీస్. ఇంకా ఆ మధ్యలో ఆ దిల్ తర్వాత
మళ్ళీ ఇండస్ట్రీలో స్ప్రెడ్ అయింది ఇట్లా రాస్తున్నా అని. అదే ఉత్తగానే తెలియదు కదా. చాలా మంది రాస్తారు కానీ ఒక లోగో డిజైనర్ వివా అని ఉంటాడు, భలే రాస్తాడు, మన కోసం రాస్తాడు. సో అట్లా ఆ క్రమంలో పోకిరి, దూకుడు, ఆగడు, అర్జున్, చంద్రముఖి, ఒక్క మగాడు, డాన్, బొమ్మరిల్లు, రక్త చరిత్ర అట్లా చేసుకుంటూ వచ్చిన. 2007లో కోల నాగేశ్వరరావు అని ఫ్రెండ్ ఉన్నాడు, తను డైరెక్షన్ చేస్తున్నాడు. వివా మన సినిమాకు డిజైనింగ్ చేద్దు, లోగోస్ చేస్తున్నావు కదా అని అన్నాడు. అంటే అప్పుడు అనిల్ అని ఇంకో ఫ్రెండ్ ఉండే, అతను డిజైనర్గా ఒక దగ్గర చేస్తున్నాడు. మరి ఎట్లా అనిల్ అంత కొత్త లోగో నుంచి డిజైనర్గా వెళ్తాను కదా, మరి ఇద్దరం కలిసి చేద్దామంటే సరే అన్నాడు. ఆ బంగారు కొండ అనే సినిమా నుంచి పబ్లిసిటీ డిజైనర్గా అయినా. అట్లా ఆయనకు డైరెక్షన్ చేయడం ఇష్టం ఉండి అనిల్ అంటే ఆయన నన్ను మధ్యలో 2-3 సినిమాల తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నేను బలవంతంగా డిజైనర్ అయినా, అతను నమ్ముకొని పెట్టినాం. అర్థమైంది అది. సరే అని అప్పుడు మళ్ళీ మొత్తం అంతా నేర్చుకొని ఇప్పుడు వరకు 100 సినిమా. నువ్వు చెప్తే నాకు చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అదే మన ఇదేది మన రామేశ్వరం ఇద్దరం డ్రైవ్ చేద్దామా అని ఒక ఫ్రెండ్ అడిగితే డ్రైవ్ చేద్దాం, నువ్వు డ్రైవ్ చేయకుండా నేను డ్రైవ్ చేస్తా అన్న తర్వాత సగం దూరం పోయినాక వాడికి వడదొప్పు వచ్చి అడ్డం పడ్డాడంట. రామేశ్వరం దాకా విడిపోయినట్టు. అట్లా ఒక్కొక్కసారి మనం నమ్ముకుంటే మన మీద పడుతుంది అట్లా. ఇక సరే యాక్టింగ్ ఉంది కదా అప్పుడప్పుడు. అదే 2002లోనే కాలేజ్ వెళ్ళినప్పుడు నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయిలో ఒక ఆడిషన్ ద్వారా ఒక వేషం వచ్చింది. ప్రియదర్శిని అనే సినిమాలో హీరో ఫ్రెండ్గా వచ్చింది. ఆ 2 సినిమాలు 2002లోనే రిలీజ్ అయినాయి. సో ఈ లోగో డిజైనర్గా బాగా బిజీ అయిపోయినా, మన కాలేజ్ ఇటు అంతా అయిపోయినాక 2001లో నా మ్యారేజ్ అయింది. అంతకుముందే అయింది, 2001లో అయింది. అట్లా చేసుకుంటూ వస్తుంటే ఇంకా యాక్టింగ్ ఎక్కడన్నా ఇట్లా ఫ్రెండ్స్ అనే వాళ్ళే ఇచ్చేవాళ్ళు, తెలుసు కదా, కొంచెం టైట్ ఉండే. సినిమా అనేది బ్రూటల్ రియాలిటీ, అక్కడ ఏమి ఎమోషన్స్ ఉండవు. అది అక్కడక్కడ చేసుకుంటూ వచ్చిన. ఈ కరోనా ముందు సీరియల్స్ బాగా చేసిన. ఆ కరోనా తర్వాత సీరియల్ బంద్ అయింది. ఈ సినిమాల్లో కొంచెం మంచి లీడ్ రోల్స్, ఇప్పుడు బాపు అనే సినిమాలో సోదర సోదరి మల్లార, లగ్గం, భీమదేరపల్లి బ్రాంచి, అష్టదిగ్బంధనం. అదే మొన్న నేను నా బిడ్డ చూస్తుంటే హఠాత్ కనిపిస్తే లగ్గం సినిమాలు. సో 2024లో ఒక సినిమాలో హీరోగా చేసిన, ఓ తండ్రి తీర్పు. అయ్యమ్మ, ఆ సినిమా ఇది వేరే సినిమా. ఈరోజు మన పొద్దు నుంచి ఓ తండ్రి తీర్పు అనేది మా నోట్లో వస్తా ఉంది. ఓ తండ్రి తీర్పు ఇది మన రాజేందర్ రాజు అని అన్న, తమ్ముడు నువ్వు దీనికి బాగా సెట్ అవుతావు అని ఒకసారి పిలిచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉంటే చూపించాడు. ఈ తమ్ముడే ఏమని దానిలో హీరో అని చూసారు వాళ్ళు. బాగున్నాడు ఓకే అంటే అట్లా సినిమా 2024 డిసెంబర్ 27న రిలీజ్ అయింది అది. సో అదొక మనకు బట్ ఏదైనా ప్రయత్నం కదా, విజయం వేరు ఆత్మసంతృప్తి వేరు. విజయానికి ఒక అంతే, దానికి పారామీటర్ ఏం లేదు. మెగాస్టార్ కంటే సూపర్ స్టార్ సక్సెస్, సూపర్ స్టార్ కంటే ఇప్పుడు రణవీర్ సింగ్ అందరినీ కొట్టి దానికి ఎక్కడ ఎండ్ ఉంది. బట్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఒక అనామకులు వచ్చి సమాజంలో ఇవంతా పిచ్చోళ్ళం, ఎవ్వరు తినడానికి తిండి లేదు, ఉండడానికి ప్లేస్ లేదు. అక్కడి నుంచి సైకలాజికల్గా సెటిల్ అయ్యి కొందరు ఫ్రెండ్స్ని తయారు చేసుకొని పరిచయాలు చేసుకుని, అంటే ఎంత బిహేవియర్లో ఒక పద్ధతి ఉంటే ఇంత దూరం జర్నీ ఉంటుంది. ఇంకా కాంత్ గురించి చెప్పాలంటే మాదొక విచిత్రమైన ప్రయాణం. అంటే కాలేజీది కాకుండా ఇది వేరే. మేము ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు ఒక సంఘటన ఏం జరిగిందంటే, శిల్పారామంలో ఒక 3 రోజులు కంటిన్యూగా బొమ్మలు వేసినాము. మంచిగా ఒక 10,000 వచ్చినాయి. నేను, బస్వరాజు, కాంత్. అరే ఈరోజు నైట్ మనం ఎట్లకైనా దావత్ చేసుకోవాలి. డిసెంబర్ 31 మేము అప్పటికే ఎర్లీగా ముగించుకున్నాం, 8 గంటలకే శిల్పారామంలో. రావడానికి వెహికల్స్ లేవు, అప్పుడు వెహికల్స్ లేవు. అరగంటకో ఎప్పుడో ఆటో వస్తుండే అకొండాపూర్ నుంచి. వస్తే అప్పటికి ఫుల్ జనము, ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎవరి వ్యక్తిగా వాళ్ళు. ఇక మేము అట్లా దొరకబట్టుకొని మళ్ళీ ఈ చెక్ పోస్ట్కి వచ్చినాక అక్కడ నుంచి బస్ తీసుకొని మళ్ళీ అక్కడ దిగి ఇక ఎక్కడ ఏదో ఒకటి తిందాము ఏం చేద్దామంటే ఏం ఒక ఐస్ క్రీమ్ తప్ప ఏం కనబడతలేదు. డబ్బులు అయితే జేబులు ఉన్నాయి. రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చేసరికి 12 అయింది. రూమ్లో కావాల్సినవి లేవు. అరే మనం ఏమనుకున్నాము, ఏమైతే డబ్బులు అయితే ఉన్నాయి కానీ ఏం లేదని ఆ రోజు ఉపాసం పన్నాం. అది వెరైటీ.
సో అది ఫస్ట్ రియలైజ్ చేస్తుంది అంటే నువ్వు దగ్గర అన్నీ ఉన్నా అటువంటి వాతావరణం లేకపోతే వాట్ ఇస్ ద పాయింట్. తర్వాత మళ్ళీ యూసుఫ్ కూడా మెయిన్ అది మళ్ళీ రియల్గా టర్నింగ్ ఇంది. నేను యూసఫ్ అంటే రెహమత్ నగర్ ఉండేది ఉన్నప్పుడు మనడు యూసఫ్ అంటే ఇది 2009 అయిపోయింది బెట్ట. ఇది నేను లైఫ్లో మైండ్ ఫ్రీ అయిపోయింది 2009 అయిపోయింది. 2010 ఇది 9-10 అంతే ఆ మధ్యలోనే నేను సైకలాజికల్గా నేను ఫ్రీగా ఉన్నా. ఇంటికి పెట్టున్నా నా పట్లున్నా, జోబులో చిల్లిగా ఇవ్వలేదు, ఏ లక్ష్యం లేదు. నేను రోడ్ల మీద నాకు ఒక కలిసింది వీడు కలిసినాక ఎటు పోతున్నావురా పలానికి అడుగు పోతున్నావు అంటే తీసుకొని పోయినా విని వంశీ గారి దగ్గర తీసుకున్నా. అది ఎవరు వంశీ గారి దగ్గర రోడ్ మీద బ్రష్ చేస్తుంటే పిలిస్తే ఎక్కి కూర్చున్నా. విచిత్రం ఏంటంటే అంటే ఎలా ఉండాలో అలా ఉంటాడు. సో ఇప్పుడు ఒక దగ్గర పోయినాక ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాకుండా మనకి ఇప్పుడు తెలుసు ఎలా ఉంటుండో. వీడేం చేసిండు కాలు మీద కాలు వేసుకొని అక్కడ బుక్ ఉన్నది దాన్ని తీసుకొని సీరియస్గా చదువుతాడు. అవుతే వివా మనకు కొత్త ఫ్రెండ్స్ అవసరం లేదు ఎవడు అన్నాడు. అలాగే నాకు జల్లు అన్నది ఇంకేమైనా అంటాడు ఆయన. అయితే ఏం అనలేదు సిన్సియర్గా వచ్చి నువ్వేం చేస్తావా అన్నాడు. నేను కాదురా నేను స్టోరీ బోర్డ్స్ వేస్తా రైటింగ్ కథలు రాస్తాను. అవునా అని లోపల పోయి ఒక చిన్న బుక్ తీసుకొచ్చాడు. ఇది వంశీకి నచ్చిన కథలు, దీనిలో రాయి అనే ఒక స్టోరీ ఉంది. 3 పేజీలే ఉంటుంది. ఇది 10 పేజీలు నువ్వు విస్తరింపజేసి దీనికి స్టోరీ బోర్డు వేసుకొని రావాలన్నాడు. అప్పుడు వాడు ఎస్ అంటాడు. అమ్మ అనుకున్నా. సరే అని ఆ రోజు వచ్చేసినాము. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు. 2 రోజులనే టైప్ నేర్చుకొని దాన్ని టైప్ కొట్టి దానికి అన్ని బొమ్మలు వేసి మళ్ళా ఒక 4-5 రోజులలో వచ్చేసాడు. మామ అయిపోయింది పోదాంపా అంటాడు. మళ్ళీ అప్పుడు ఇద్దరం కలిసి వెళ్తే ఆయన చాలా అసలు ఎంత అప్రిషియేట్ చేసిండంటే ఆయన కళాభిమాని. వేరే వాళ్ళతో ఆయన చెప్పేది మీరు కళాకారులు కాబట్టి నేను పిలిచిన నాకు హీరోలే రారు ఇక్కడికి అని చెప్పాడు. ఆ రోజు ఆ బుక్ చూసినాక ఇంకా నాకన్నా ఎక్కువ ఫ్రెండ్ అయ్యి కాంతు నీది ఒక ఫోటో ఇయ్యి అన్నాడు. ఫోటో ఇయ్యి అంటే నా మనసులో ఉంది ఫోటో ఇయ్యి అంటండి ఎందుకబ్బా. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నేను పోయిన ఉద్దేశం ఏంటంటే ఇది చెప్పాలి. శబ్దాలయ వాళ్ళకి నేను తూర్పు వెళ్ళే రైలే అనే లోగో రాశాను. అది వంశీ గారు చూశారంట. చూసి బాపు గారికి ఫోన్ చేసి బాపు గారు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి బాగుంది లోగో అంటే అరే నేను రాయలేదు అని అతను అన్నాడంట. అంటే ఇది ఎవరు రాశారని ఈటీవీకి ఫోన్ చేసి అక్కడి నుంచి కనుక్కొని ఇంటికి రమ్మని కబురు పెట్టాడు. ఈటీవీలో రవికిషోర్ గారని హెడ్ ఉంటాడు ఈ యాడ్స్కు. అతను ఫోన్ చేసి వంశీ గారు రమ్మన్నారు మరి అంటే ఆ రోజు నేను వెళ్తుంటే నేను తీసుకెళ్ళినా. అట్లా అక్కడ ఏంటే ఇంత చిన్నగా ఉన్నావు నేను ఏదో పెద్దోడు అనుకున్నా అని. సరే మహానుభావుడు ఏ మూడులో రాశావు నేను ఇంతవరకు 20 బాపు గారు రాశాను నా ఈ సినిమాలు, ఈ సినిమాకు నువ్వు రాయి లోగో అని రాయించుకున్నాడు. ఆ సినిమా పేరు గోపి గోపిక గోదావరి. ఆ గోపి గోపిక గోదావరి లోగో రాసింది కదా ఫోటో అడిగింది అందుకే ఇన్ని అందులో ఫుల్ లెంత్ రోల్ చేసిండు. అది కథ. తర్వాత అంటే ఆయనకి చిన్న ఫ్రెండ్షిప్ అయింది. అవును. అంటే రోజు కలిసేవాడిని వివాహతో సంబంధం లేకుండా. అంటే మధ్యన చెప్పిన సార్ రమ్మంటున్నాడు నేను ఏం ఆశిస్తలేను మళ్ళీ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ పోవద్దు నువ్వేం కోపడద్దు అంటే ఒకసారి దింపిండు ఒకసారి దింపలేదు. ఆ తర్వాత నేనే అటెండో పోతుంటే ఆ తర్వాత నేను రోజు ఆ బిల్డింగ్ చుట్టూ వాకింగ్ చేస్తుంటే ఒకసారి ఎటో బీదర్ పోదాం అన్నాడు. ఎటో పోదాం అంటే సరే అన్న. తర్వాత ఎక్కడ పోదాం అన్నాడు. ఎటో పోదాం అని మళ్ళీ ఎక్కడికి పోదాం రోడ్డు మీద నిలబడదాం ఎట్లేదంటే నా మాట విని రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నపళంగా వచ్చి బస్సు వస్తే ఆ బస్సు ఆపిన. అది బీదర్ బస్సు. లోపలికి వెళ్తే చెంబులు తట్టలు లేడీస్ ఆ లేడీస్ మధ్యన వంశీగారిని కూర్చోబెట్టిన దాన్ని చూస్తుడిగా. అంటే చెప్పడం వేరు అట్లా. తర్వాత మొత్తం జర్నీలో నేనేం మాట్లాడలేదు. ఆయన మర్చిపోయిండొచ్చు ప్రాబ్లీ. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ అయ్యండి మరి నేనేం అడగలేదంటే నాకు అసలు ఏం తెలుసుకోవాలని లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇట్లనే ఉండవా అని అంటాడు ఆయన. నెక్స్ట్ సినిమా చేస్తున్నాడని నేను అవకాశం అడగలే. నాకు అల్లరి సినిమాలో
ఒక మంచి రోల్ వచ్చింది ఆ సినిమా తర్వాత పిలిచారు నన్ను ఆడిషన్. సరదాగా కాసేపా ఏదో? కాదు సరదా కాసేపు కాకుండా ఒక అల్లరి నరేష్ సినిమాకి పిలిచారు నన్ను. ఓకే ఓకే. ఆ సినిమాలో చూసి ఏడో బాగున్నాడు పిలికగలిగి అని పిలిచారు. సో నేను చెప్పాను నేను చేయను, ఈ విషయం కూడా ఆయనకు తెలిసింది. అప్పుడు మూల విరాట్ వీళ్ళంతా వచ్చారు, సార్ నెక్స్ట్ సినిమాకి తీసుకోండి అంటే నెక్స్ట్ సినిమాలో స్టార్స్ని తీసుకుందాం అనుకుంటున్నా అన్నాడు. అంటే మిమ్మల్ని తీసుకొని ఆయనది మంచి సెటర్ ఉంటుంది, నేను దూరంగా నిలబడ్డా. ఏమయ్యా నీకు వద్ద అవకాశం అంటే, నాకు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వవలసిందే, నేను అడిగే సమస్య లేదు. ఇది నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని కాదు, నాకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉంది. రెండోది నాకేం వచ్చో ఏం రాదో నాకు తెలుసు. అనవసరంగా ఆవేశపడి అడగడం ఎందుకు, దాన్ని జస్టిఫై చేయలేక సావడం ఎందుకు, ఏదో హాయిగా ఉన్నా అంటే ఇట్లే ఉండు బాగుంటుంది లైఫ్. సో నేను అట్లే ఉన్నా ఇప్పటికి. ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు? అట్లే లేవురా, బాగున్నావు. నేను అన్నది అదే ఎక్స్టర్నల్గా ఏమన్నా జరగచ్చు. ఇప్పుడు తెల్లగా అయితే మనిషి ఏమన్నా మారుతుంది, అట్లే అంటే ఇప్పుడు మారెమ్మ అనే ఒక సినిమా చేసిన, మారెమ్మ రవితేజ తమ్ముని కొడుకు హీరో మాధవ్ అని, అదొకటి చేస్తున్నా. అట్లా సైకిల్ అత్తగారు వెట్లే సినిమా పేరా? సినిమా పేరు రణబాలి అనే సినిమాలో. ఒకసారి అందరూ చూపించినావా? మరి నేను చెప్పిన చూపించమని బాగుంటుంది. నువ్వు నేను చెప్పేది చూడలేదు, నువ్వు వినకూడదు. ఇంకోటి ఓ మాట అనుకుందాము, ఒకటి సినిమా చేశాను. ఇప్పుడు సర్కార్ బాయ్ అనేది స్టార్ట్ అవుతుంది. అచ్చా. లగ్గం డైరెక్టర్ కూడా రమేష్ చెప్పాలన్న, ఫేర్వెల్ అని ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇవి కాకుండా డిజైనింగ్ నడుస్తుంది. ధర్మస్థల నియోజకవర్గం, 321, సర్కార్ బాయ్, రెటీనా. ఎన్ని సినిమాల పేర్లు, వింత వింత పేర్లు అసలు. మేము కూడా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం. సినిమా పేరు రెండోది దరిద్రం. రెండోది దరిద్రం. తర్వాత ఒకటి టీవీ షో కూడా ప్లాన్ చేసినాం ఇప్పుడే, దాని పేరు బీ ద షో. బీ ద షో కాదు అంటే అంటే అది ఫస్ట్ బీదానే వస్తుంది, అది ఇంగ్లీష్ వర్డ్ బేసికల్గా. రెండో నిజంగా బీద షోని ఎవడన్నా పాడ్కాస్ట్ ఇట్లా అసలు ఎత్తేసి కింద పీట కూడా వేయలే. బీద షో ఉన్న పళ్ళంగా చేయడం అంటే ఇది బీద వాళ్ళ షోనేరా, అట్లనే ఉన్నది. ఇప్పుడు మంచి షో. ఇప్పుడు ఇప్పుడు ఇంత జర్నీ ఉంది, ఇండస్ట్రీ ఎంత కాంప్లికేట్ నీకు తెలుసు. ఎంత అనుకున్నా అవకాశాలు ఇయ్యరు. రెండోది కరెక్ట్ కూడా, అంటే అలాగే ఉంటుంది, బ్రూటల్గానే ఉంటుంది అది. మనం ఓపికగా వేచి చూడాలి. సో ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ వచ్చిందా, ఈ అమ్మాయి ఏంద్రా ఈ లైఫ్? ఇదంతా నీ ఆత్మకథలో ఇది రియల్ క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతా, క్లుప్తంగా చెప్పు. చాలా ఉన్నాయి ప్రశ్నలు. అయితే ఒక చిన్న అంటే ఒక నారాజ్ అంటాం కదా, అట్లా అయింది అని ఫ్రస్ట్రేషన్ రాలే, ఇంత ప్రయత్నం చేశాం కదా అనేది అయితే అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు అవకాశం ఇస్తామని మోసం చేసిన వాళ్ళని కలిస్తే మోసం కాదు కానీ అంటే మాట మార్చడం అట్లా మస్తు మంది చేసిండ్రు. ఓ అసలు ఈజీగా ఇట్లున్నదని ఇట్లా ఈజీగా చేసినట్టు ఈజీగా అది అంటే పనులు చేయించుకునే ఉద్దేశంలో అవకాశం ఇస్తాను. మనతో పని చేయించుకోని వాళ్ళని మనం అనకూడదు, వాళ్ళు అవకాశం ఉంటే ఇస్తారు, ఇయ్యరు. మనతో రిలేషన్ ఉండి మనం సర్వీస్ ఇచ్చినాక కూడా మనకు అవకాశం ఇస్తానని ఇవ్వని వాళ్ళ గురించే నేను చెప్పినది. అదే అదే అంటే మనకి ఏ సంబంధం లేని వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఏ సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఇచ్చారు నాకు. అజోక్ కాదు, మనము కృష్ణలో ఉన్నప్పుడు నేను రోడ్డు పుంట పోతున్నా బస్ కోసం, కాలేజీ టైం. ఆయన మాధవ్ గారు, అతని పేరు అడ్వకేటు మాధవ్ పట్నాయక్. వివా అన్నాడు, ఆ హోటల్ అనుపమ హోటల్ ఉంటుంది అక్కడ. ఏం సార్ అంటే, ఎటు వెళ్తున్నావు అంటే, సార్ కాలేజీ వెళ్తున్నా. ఓకే, రేపు పొద్దున్నే పద్మాలయాల షూటింగ్ ఉంది, మార్నింగ్ వచ్చేసేయండి. అంత ఈజీగా వచ్చింది వేషం. అది హిందీ సినిమా అంగారే, నాగార్జున, సోనాలి బింద్రే, ఇంకా ఆయన అక్షయ్ కుమార్. అది డబ్ చేస్తే తెలుగు వర్షన్, అందులో కామెడీ ట్రాక్ తీసేసి తెలుగు వర్షన్ చేసాం. బ్రహ్మానందం గారు, షకీలా, ఆలీ, బబ్లు, నేను. ఆలీకి ఫ్రెండ్ నేను, బబ్లు ఆ సినిమాలో. ఆ సినిమా రౌడీ అని తెలుగులో వచ్చింది. అట్లా రోడ్డుకుంటూ పోతే కూడా ఇచ్చిన సందర్భం ఉంది. మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం ఉంటున్నాం. 50-50 ఉంది. నాకు ఇండస్ట్రీలో ఒక స్ట్రేంజ్ కిస్సా విన్నాను నేను. నాకు సినిమాలంటే విరక్తి కలిగింది భయ్యా అని ఒకటి కలిసాడు నాకు ఫిల్మ్ నగర్లో. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే మంచి కథలు రాసుకొని
అసిస్టెంట్గా పనిచేసి ఒక ప్రొడ్యూసర్ దొరికితే సినిమా చేయాలని తిరిగి గడ్డం పెంచుకొని పిచ్చోడైపోయి అట్లా ఉండగా ఒక రాత్రిపూట రోడ్డు మీద కూర్చుంటే ప్రొడ్యూసర్ వచ్చి నాకు కథ చెప్పవా అని అడిగాడు. ప్రొడ్యూసర్ కథ చెప్పాడు. మీరు ఏ సినిమాలు చేశారు సార్ అంటే చేసే ఉంటారు కదా 2-3 చెప్పాడు. అతను కూడా నిజంగానే అభినవేశం ఉంది, విన్నర్ అయిపోయింది. ఒక వారం తర్వాత కలవా నన్ను, నీకు బడ్జెట్ ఇస్తే చేద్దులే సినిమా, నిరాశపడకు అని. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం కొత్త ఉత్సాహం వచ్చింది, గడ్డం సేవ్ చేసుకున్నాడు. తర్వాత మంచిగా అయిపోయింది నిజంగానే. తర్వాత ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ ఇస్తానట సినిమా అన్న తర్వాత, ఎవరంటే అతని పేరు ఇదంటే, అతను చచ్చిపోయి 3 years అయింది కదరా అన్నాడు. మరి నా కథ విన్నది ఎవరు? సినిమాల కథ కాదు. అక్కడి నుంచి నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోయి అసలు ఆ వ్యక్తి విన్నది ఎవడు వాడు, నా మైండ్ ఎప్పుడు దాని మీదకి వెళ్తుంది. అట్లా ఏదో మనకు తెలియని మిస్టేక్. ఇప్పుడు నేను చెప్తే ఎప్పుడు నమ్మడు పోయా, బట్ నిజంగా నా కథ విన్నాడు. నేను ఇప్పటికెళ్ళి ఎవ్రీ వారం అక్కడ వెళ్ళి కూర్చుంటా, వస్తాడేమో సార్, ఎవరు సార్ అక్కడ రారు. ఆ ఎదురుగున్న వాళ్ళేమో నేను ఏదో స్పై చేసుకున్న అమ్మాయికి లైన్ వేస్తున్నా అని ఎలగొడుతున్నాను నన్ను. నాకేం అలాంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు ఇదే ఒక కథ తీద్దాం అనుకుంటున్నా, కానీ దానికి ఏ ప్రొడ్యూసర్ ఉంటాడో తెలియదు. ఇట్లా ఒకటి చెప్పాడు నాకు, రియల్ తెలీదు. నేను అంతవరకే విన్నా, ఎందుకంటే నేను తీసుకుంటే నా దమా ఖరాబ్ అవుతుంది. అతను సినిమా తీసిన ఓకే, తీయకపోయినా ఓకే నాకు. ఆ తర్వాత ఇప్పుడు ఓవరాల్ లైఫ్ అంటే ఏమనిపిస్తుంది అంటే, వాట్ ఈజ్ ఇట్? నాది నువ్వే చెప్పాలరా, నా గురించి అయితే నేను చెప్తా. నీ గురించే అంటే ఇప్పుడు నువ్వు వేరే చెప్తావు. నిన్ను అడిగితే ఇప్పుడు నేను అన్ని చూస్తున్నా కదా. నాది వేరే అంటే నేను మామూలుగా పక్షిలాగా బతుకు. ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందిలే, నీ భావాలే నాకున్నాయి. నేను యాక్టర్ అవ్వాలని వచ్చిన, అవ్వాలి. ఇప్పుడైతే కొంచెం బాగానే మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్డమ్ రావాలి. బాపులో మంచి సాటిస్ఫై ఉంది. సోదరిమణుల రఘుపతి రెడ్డి డైరెక్టర్ పేరు. నన్ను నమ్మి మంచి క్యారెక్టర్, లీడ్ సినిమా అంతా ఉంటా, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది చూసిన తర్వాత నువ్వు కూడా వీలైనప్పుడు చూద్దు. సోదరిమణులారా చాలా అప్రిషియేట్ చేసింది. తనే కాదు, దానిలో యాక్టర్ హీరో, ఎడిటర్, కెమెరామెన్ అందరూ మెచ్చుకున్నారు. అంటే అది రిలీజ్ కాకముందే, రిలీజ్ అయినా కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది, బాగా చేసిన న్యాచురల్గా. అట్లా మంచి హోప్ ఉన్నది ఇప్పుడు. మంచి ఇప్పుడే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రా, ఖచ్చితంగా వస్తుంది. కన్సిస్టెంట్గా ఇప్పుడు ఎప్పుడు అనుకున్నాడు యాక్టర్ కావాలని, అప్పటి నుంచి చిన్న రోల్ అయినా ఏదైనా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మంచి అవకాశం. ఎంత ఓపిక ఉండాలి చెప్పు, మామూలు కాదు. అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ హీరో అవడం అనేది చాలా చిన్న విషయం. ఇట్లా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే అది ఆల్రెడీ వచ్చేసింది ప్లేట్లో, దాన్ని కొంచెం పాలిష్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కాదు కదా. అయితే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వదలాలని లేదు, ఒకటి నిరాశ లేదు. ప్రయత్నం చేయాలి. అదే కాకుంటే అన్ని కాలం మార్పులు బాగా అవుతున్నాయి కదా. అవును. సో మనం ఇన్ని రోజులు కూడా యూట్యూబ్ కోసం సినిమాలు చేస్తా, 10,000 మంది చూసినా పర్వాలేదు, చూస్తారు. అసలు బడ్జెట్ లేకుండా బీద సినిమా చెప్పినా కదా. అంటే ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయాలి అంతే. స్టార్డమ్ గిడ్డం అదంతా అది మనం చేయలేం. రాజమౌళి చేసేది మనం ఈ జన్మలో చేయలేం. ఎందుకంటే అది దాని వెనుక వాళ్ళ 4 fathers గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే దాని మీద ఆయన కరెక్ట్గా బిల్డ్ చేసుకుని అట్లా ఒక స్టార్ డైరెక్టర్ అయ్యాడు. మనకి విజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. తర్వాత రీసెంట్గా ఆయన మరణించిన ఆయన పేరు ఏదో ఉంది, కీరవాణి వాళ్ళ ఫాదర్ దత్త, శివసాయి దత్త, శివశక్తి దత్త. ఆయన అట్లాంటి వాళ్ళంతా గ్రౌండ్ కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ చేస్తే దాని రిజల్ట్గా రాజమౌళి బయటకు వచ్చాడు. సరే ఆయనకి ఇంటెలిజెన్స్ ఉంది, ఆయన క్రియేటివిటీ ఉంది కాదంటలే, కానీ ఆ గ్రౌండ్ ఉంటే కదా. ఇప్పుడు అనుకోగానే రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్కి వెళ్ళాడు. ఇప్పుడు అనుకోగానే నేను రాజమౌళి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళగలనా? వెళ్ళలేదు. ఒకసారి నేను సినిమాల్లో ఏదైనా చేస్తే బాగుండని ఇంట్రెస్ట్ పోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. పేరు చెప్పాలా? మన స్టార్ట్ అయ్యే కదా సారథి స్టూడియోలో. అవును, పడ్డామండి ప్రేమలో. మరి కాంత్ దానికి రైటర్. అయితే ఒక రోడ్డు మీద కూర్చుంటే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యింది. ఆ ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నాను, సినిమాలో ఏదన్నా అసిస్టెంట్గా చేయాలి, అందుకే హైదరాబాద్ వచ్చాను అన్నాడు. నేను కూడా అసిస్టెంట్గా చేస్తా, నేను చెప్పాలి కదా, అసిస్టెంట్గా చేస్తా, నేను కూడా అందుకే హైదరాబాద్ వచ్చాను, కానీ చాలా సంవత్సరాలు లేదు. నువ్వు ఎప్పుడు వచ్చినట్టు నేను మొన్ననే వచ్చినా అన్నాడు. ఊరిని అమ్మ 2 రోజులు అయింది హైదరాబాద్ వచ్చి. ఎక్కడ ఉంటున్నావు అంటే, ఇక్కడ చిన్న ప్లేసు, మా ఫాదరు మంచి ప్లేస్ నాకు ఇప్పించలేదు, అక్కడికి వెళ్ళి ఏమైనా తిందామా అంటే సరే. అది మంచిగా టెర్రస్లో
పెద్ద ఇల్లు అది. వాడు దాన్ని అంటున్నట్టు ఇది చాలా నీచంగా ఉంది, మా ఫాదర్ నేను సిటీకి వచ్చాను అంతే, నేను 1 month తర్వాత నాకు మంచి ప్లేస్ ఇస్తా. ఓకే ఓకే. ఆ తర్వాత మరి నువ్వు ఎవరి దగ్గర చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అంటే, నేను నాకున్న జ్ఞానంలో చంద్రశేఖర్ ఎల్లేటి, కృష్ణవంశీ అని ఒక 5 పేర్లు చెప్పా. ఈ 5 పేర్లలో ఎవరి దగ్గర చేస్తే బాగుంటుంది అంటావు అని అడిగాడు మిద్దు మీద. అంటే ఏమో చెయ్యి కృష్ణవంశీ కాడ చెయ్యి. కృష్ణవంశీ ఎన్ని సినిమాలు చేసిండు అని అడుగుతున్నాడు. ఇది ఇప్పుడిప్పుడే నా నుంచే వాడు మొత్తం కూపి లాగుతున్నాడు. సరే అట్లా అయిపోయిన తర్వాత ఆక్పా కరేపాక్ అని 2 పేర్లు వేస్తారు కదా, అంటే చంద్రశేఖర్ ఎల్లేటి పేరు వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన దగ్గర చేస్తా అని ఫోన్ చేసిండు డాడీ, చంద్రశేఖర్ ఎల్లేటి డాడీ. 5 నిమిషాల తర్వాత వాళ్ళ డాడీ ఫోన్ చేసిండు, రేపు బోరా చేసుకుంటాడు తీర్చు. నాకు ఆ రోజు ఇంట్రెస్ట్ పోయింది. ఐ జస్ట్ లాస్ట్ ఇంట్రెస్ట్. నేను వాడికి టాటా బాయ్ బాయ్ చెప్పి 11 గంటలకి అది మన హైదరాబాద్ కేఫ్ ఉంటుంది చూడు, యూసుఫ్ కూడా, అక్కడి నుంచి కర్మం నడుచుకుంటూ పోయాడు. అని నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు ఐ లాస్ట్ ఇంట్రెస్ట్. నాకు గొప్ప ఫ్రీడమ్ వచ్చింది. వీడి వల్ల నాకు ఏం తెలిసిందంటే, వర్క్ జరిగితే ఇప్పుడు వాడు ఎన్ని స్క్రిప్ట్ రాసుకోవాలని ఆలోచించి, ఇప్పుడు నేను ఎవడు ఫోన్ చేయాలి నా కోసం, ఏదో ఉండాలి, తిండికి తిండి లేదు, ఉండటానికి ప్లేస్ లేదు, నాకు వాడి మీద ద్వేషం కూడా లేదు. ఆ తర్వాత నేనేం చెప్పానంటే, ఇదే నా లాస్ట్ మీటింగ్, నీతో ఉంటే నాకు లైఫ్ ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం ఉంది. నేను విన్నా ఈ డైలాగు వాళ్ళ ఫాదర్తో. డిస్ట్రిబ్యూటర్ అంట వాళ్ళ ఫాదర్. ఓన్లీ 3 lakhs ఉన్నాయి డాడీ మంత్కి, ఎట్లా నేను బతకాలని ఫైట్ చేస్తున్నాడు. మంత్కి 3 lakhs ఉంటుంది కదా. అచ్చా అట్లన్నా. అది తర్వాత ఒకసారి నాకు అవకాశం వచ్చింది. వాడేదో ఏదో కంపెనీలో నేను ఒక చిన్న క్రియేటివ్ డైరెక్టర్గా ఉన్నాను, చిన్న యాడ్ ఫిల్మ్ చేస్తున్నాను, దానికి స్టోరీ బోర్డ్ వేయాలంటే, అమ్మ డబ్బు సంపాదించుకో అవకాశం వచ్చిందని నా లైఫ్లో డిమాండ్ చేసి డబ్బు తీసుకుంది ఆడి దగ్గరనే. వాడికి ఏం తెలియదు కదా, స్కెచ్కి 500. తక్కువ కాదా, వేరే చేయించుకో నువ్వు కాబట్టి 500 చేస్తున్నాను అంటే, నేను బైక్ కొనుక్కోవాలని ఏదో ఆలోచన తిరుగుతుంది అప్పుడు. తర్వాత వాడి దగ్గర ఫుల్ డబ్బులు ఉందని నాకు తెలుసు. వాడు వచ్చింది స్కోడా కార్లో, అది దట్టు లుంబిని పార్క్ దగ్గరికి. నేను ఆ తర్వాత నేను చాలా బిజీగా ఉందని డ్రామాలు ఆడి అట్లా గేమ్ ఆడాను. నా లైఫ్లో ఎప్పుడంటే చేయాలి, అదే ఫస్ట్ అదే లాస్ట్. వాడిని చూస్తే అట్లా అనిపించింది అనుకో. ఆ తర్వాత ఎన్ని స్టోరీ బోర్డ్స్ అయితే అంటే, ఎంత బొమ్మలు వేసుకుంటే నీకు అంత షూటింగ్ చేయడం ఈజీ అని చెప్పాను. అవునా, వాస్తవం. నాకు ఎంత బొమ్మకి 500 ఇస్తున్నాడు కదా, ఇది ఓకే, అది కూడా వాస్తవమే. అట్లా నేను దాదాపు ఎంత ట్రై చేసినా 30 బొమ్మల కంటే లాగలేకపోయాను. ఎందుకంటే అది 25 seconds షార్ట్ ఫిల్మ్, అది బాగుండదు అంతకంటే ఎక్కువ. అంటే షార్ట్ ఫిల్మ్ సెకండ్ల కంటే బొమ్మలు ఎక్కువైనాయి. వాడు మళ్ళీ ఆయనతో నో అంటేనేమో అని చెప్పి ఆ 25 బొమ్మలు ఇచ్చి దానికి ప్రతిదానికి 500 ఇస్తే, అమ్మ 25,000 వస్తే నా లైఫ్లో అట్లా ఒక 2-3 సార్లు మొట్టమొదటిసారి అట్లా నేను పెట్టుకోవడం, రాత్రిపూట చూడడం, పైసలు పండుకోవడం, ఇట్లాంటి పరమ దరిద్రమైన జీవితం నుంచి ఇక్కడికి వచ్చినాం. 2009 కొంచెం ముందు. అంటే 2007 అనేది అక్కడి నుంచి గేరప్ అయింది. అంటే మనం థాట్ ప్రాసెస్లో ఒక చైతన్యం వచ్చింది. డబ్బు ఏంది, మనం ఏంది, సమాజం ఏంది, ఉన్నాయి, హైరార్కీ ఉంది, బీదవాడు ఉన్నాడు, ధనికుడు ఉన్నాడు, కానీ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని తెలియడానికి టైం పట్టింది. చాలా ద్వేషం వచ్చింది. వాడికి చిన్న పిల్లవాడు కారు ఎక్కిపోతే నాకు కోపం వచ్చేది. ఎన్ని రోజులు నేను ఇంకా కారు ఎక్కలేను, వాడికి నాకేం సంబంధం, కానీ అట్లా మైండ్ లింక్ చేసుకుంటుంది. సో నాకు మా ఫ్రెండ్స్తో పెద్ద సంబంధాలు ఉండేవి కాదు. వివాని అప్పుడప్పుడు కలిసిన, ఈ యూసుఫ్ కూడా ఉదంతం తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం. ఆ తర్వాత కాలేజీలో అంటే ఎట్లుంటుందంటే, ఒక 2 years వచ్చిండు, తర్వాత క్రమంలో అరే ఇది కాదురా, అసలు మనం ఇక్కడ నేర్చుకునేదానికంటే బయట నేర్చుకునేది ఎక్కువ ఉంది, సర్టిఫికెట్ అనేది కాదు, మనం ఓన్ నాలెడ్జ్ అనేది కావాలనేది బాగుంటుండే. ఆ తర్వాత కూడా అదే సడన్లీ BFA అయిపోయినాక శాండాట్ చూసిన నేను, అంతే కదరా మనం కలిసిన తర్వాత గ్యాప్ తర్వాత శాండాట్, ఆ తర్వాత కొద్ది రోజులు కార్టూన్ చేసింది, ఆ తర్వాత మాన్యువల్గా చేతి రాత బుక్కులు చేసింది. దానిలో 2 booksలో నా పోర్ట్రేట్ ఉంది. అవును, ఆఫ్ కోర్స్. అంటే ఫస్ట్ బుక్ చెప్పాను కదా, ఆత్మదర్శనం, ఇట్లా 40 మందికి మెసేజ్ పెడితే స్పందించిన వ్యక్తులు వివా కూడా ఒకటి. నాకు అడిగింది ఫస్ట్ రాసినప్పుడు ఇట్లా రాదేదంటే, సూపర్, అసలు ఒక ప్రయోగం ఇది, చెయ్యి, హోప్ ఉంది అంటే చేస్తాడు, అంతే ఏం కాదు. తర్వాత బ్లూ బుక్,
ఇంకా వేరే ఇంకా 3-4 రాసినట్టుంది ఇక 10 అయినాయి ఇప్పటి 10 అయినాయా? ఇప్పుడు ఇక ఆర్ట్ అమ్మకు కూడా నేర్పించాడు. ఆ అమ్మది అక్కడ అన్ని గుండ్రాలది అమ్మాయి. అమ్మని ఆర్టిస్ట్ చేసింది, చాలా గొప్ప విషయం. ఇప్పుడు మా అమ్మాయి కూడా వేస్తుంది, నా పుస్తకంలో ముందు మాట రాసింది, తన బుక్ రాస్తుంది. అంటే అందరూ ఏదో ఒకటి చేయాలి, మంచో చెడో తర్వాత సంగతి. ఇప్పుడు మనకు ఎవరో ఒకరు అట్లా కొంత పుష్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంత ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల మనకు ఆసక్తి చచ్చిపోలేదు. మనల్ని ఎవరు కండెమ్ని అయితే చేయాలి. మనం ఈ ఛానల్ పెట్టేటప్పుడు కూడా మాట్లాడుకున్నాం. అవును, పెట్టిన కొత్తలోనే ఒకరు కవిత ఎవరో వచ్చి నీకు ఇంటర్వ్యూ 1 hour పెట్టి చాలా కాలమైనా బ్లూ బుక్ అప్పుడు ఎందుకో ఒకరు హఠాత్తుగా కాల్ చేసారు. ఇది వెరీ స్ట్రేంజ్ తెలుసా. తర్వాత ఇప్పటికి ఆ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వ్యూస్ వచ్చినవి మొత్తం 3 వీడియోలు. ఒకటి వర్మ ఇంటర్వ్యూ, ఒకటి నేను అనామకుడిని, నా వీడియో 4-5 లక్షల మంది చూసారు. అంటే అప్పటి వరకు సమాజంలో మాట్లాడిన మాటలకి నేను చెప్పిన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ చేసింది. కానీ అప్పుడు కింద కామెంట్స్ పూర్తి నెగిటివ్ వచ్చింది. వీడు వర్మ మీద బుక్ ఎందుకు రాసినంటే వీడు అవకాశాల కోసం. కానీ ఇప్పుడు తెలిసిపోయింది అసలు వర్మకి నాకు సంబంధమే లేదు. అట్లా అంటే అదే ఒక ఇంట్రెస్టింగ్ ఇంటలెక్చువల్, దాంట్లో కొంత కంటెంట్ రాశాను తప్ప నా జీవితానికి వర్మ జీవితానికి ఏం సంబంధం. నేను చాలా హాయిగా ఉన్నా. అంటే వర్మ హాయి లేడని కాదు. సో మనము యూట్యూబ్ మూవీ ప్రొడక్షన్లో ఒక సినిమా చేద్దాం. సినిమా అంటే సినిమానే, కానీ మొబైల్తోనే తీస్తాం. పెద్ద ఎడిటింగ్, కట్లు గిట్లు, షార్ట్లు గిట్లు కాకుండా నా హోల్ ప్రయత్నం ఎంగేజ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలంటే ఒక ఆడియన్ స్క్రీన్ దిక్కు చూసి పక్కకు తల తిప్పుకోకూడదు. సంథింగ్ షుడ్ బి దేర్. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, చెప్పలేం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి ద్వారం ఓపెన్ అవుతుందో తెలియదు. ఒకడెవడో ఊరికి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్ పెడితే శేఖర్ కపూర్ ఫ్లైట్ మిస్ అయిందంట. హాలీవుడ్ డైరెక్టర్ ఫ్లైట్ మిస్ అయితే, ఫ్లైట్ దొరికింటే ఇది ఉండేది కాదు. ఫ్లైట్ మిస్ అయింది కాబట్టి ఊరికే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక షార్ట్ వచ్చింది. అదొక 1 minute లోపల ఉన్న షార్ట్. అది ఐ మీ మై సెల్ఫ్ అని ఏదో ఉంది దాని పేరు. దాంట్లో ఏంటి, ఒక వ్యక్తి ఒక ఫోటో చూస్తాడు. ఆ ఫోటో చూస్తే ఆ ఫోటోలోకి వెళ్తే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళి ఒక పుస్తకం తీస్తే అందులో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీస్తే మళ్ళీ వాడే, మళ్ళీ తీస్తే ఆ ఫోటోలో నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటే మళ్ళీ అది ఫోటో అయింది. తిరిగి మళ్ళీ అంటే తనే యాక్టరు, తనే కెమెరామెన్, తనే ఎడిటరు, ఉన్నదంతా తానే అని ఒక చిన్న కాంటెక్స్ట్లో. అరే థాట్ భలే ఉందంటే 1 minute నేను పక్కకు తిప్పుకోకుండా చూశానంటే సంథింగ్ అని వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి ఈడెవడో ట్రాక్ చేసి చెప్పండి, అతనికి ఆసక్తి ఉంటే మన సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇద్దాం అన్నాడు. కట్ చేస్తే ఈవెంట్ హాలీవుడ్. అంటే మనం అనుకుంటాం షార్ట్ ఫిల్మ్ అని, ఏదైనా పూర్ణ శ్రద్ధగా చేస్తే ఎప్పుడైనా ఒక అవకాశం నువ్వు రెడీగా ఉండాలి. ఒక జెన్ సేయింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు మేమిద్దరం ఆ సేయింగ్కి ఈక్వల్గా మ్యాచ్ అవుతాం. అందుకని చెప్తున్నా, ఏ ట్రూ ట్రావెలర్ ఈజ్ ఆల్వేస్ రెడీ, బ్యాగ్స్ ప్యాక్డ్, అండ్ హీ నోస్ పర్ఫెక్ట్లీ వెల్ నోవేర్ టు గో అని ఒకటి సామెత ఉంటుంది. అంటే ఒక నిజంగా ఒక ట్రూ ట్రావెలర్ ఎవడంటే ఎప్పుడూ సర్వసన్నిద్ధంగా ఉంటాడు, బ్యాగులు పెట్టుకుంటాడు, నీళ్ళ బాటిల్ పెట్టుకుంటాడు, కానీ తనకు తెలుసు తను ఎక్కడికి పోవడం లేదని. సో నీ సంసిద్ధతనే నీకు ద్వారం ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు యాక్టరు ఏమైనా వస్తావంటే వస్తున్నా సార్, రెడీగా ఉన్నాడు అంతే. ఇప్పుడు నాకు ఎవడన్నా సినిమా ఇస్తే నేను చేసేస్తా అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అన్నది పాయింట్. వివాలో నాకు నచ్చే లక్షణం ఒక్కసారి కూడా నిరాశపడలేదు. వివా ఇన్నిసార్లు కలిసిన ఏమో రా లైఫ్ ఇట్లా అన్నా అసలు అటువంటి ఆ బేల మాటలు ఉండవు. ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ చూద్దాం రా, చేద్దాం ఏ చిన్న వేషం వేసాను రా బాగుందంటే ఫీల్ మామూలు చిన్న వేషం రా, ఏం చూస్తావు అట్లా కాదు. అది సెకండ్ ఉన్నా సరే మన జీవితంలో అది ఒక ముఖ్యమైన ఘట్టమే అది. అట్లా వివా మాటల్లో నాకు ఆ కోణం నచ్చుతుంది. నాలో కూడా నిరాశ ఉండదు, ఎప్పుడూ లేదు. ఒకరితో పోల్చుకుంటేనే కదా మనకి. ఇప్పుడు ప్రపంచంలో సూపర్ స్టార్ అందరూ తీసేస్తే వీడు సూపర్ స్టార్ కాదా, వాడి జీవితంలో వాడు సూపర్ స్టారే. అట్లా నాకు ఇంకోటి చిరంజీవి తెలియదు, వివా తెలుసు. నాకు వివానే ఇంపార్టెంట్. అట్లా ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరు చేయవలసింది వాళ్ళు చేయాలి. సాధించడం అన్నది కొంత మనది, కొంత ప్రపంచానిది కలిపితే జరుగుతుంది. అదృష్టం అనేది కొన్నిసార్లు ఉంది. హఠాత్తుగా ఎవడో కలుస్తాడు, వాడి వల్ల లైఫ్ మారిపోతుంది. హఠాత్తుగా ఎవడో కలిసి డబ్బులు ఇస్తాడు, హఠాత్తుగా ఎవరో వస్తే లైఫ్ వస్తుంది. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా రాదు. కానీ హోప్ కోల్పోకపోతే అట్లీస్ట్ యువర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా, అది పోదు. సో నా దృష్టిలో వివా వెరీ సాటిస్ఫైడ్ పర్సన్. ఒక పక్క పెళ్లి చేసుకొని
సంసారం అనే దాంట్లో చేప పిల్లలాగా ఈదుకుంటా చూస్తుంటే పిల్లలు పెద్దగా అయిపోయి నేను వాళ్ళ పిల్లలు ఇంత ఉన్నప్పటి నుంచి చూసిన అట్లా. అందుకే నేను డైరెక్ట్గా పెద్దగా ఉన్న అమ్మాయినే డాక్టర్ చేసేసుకున్నా. అంటే నా వల్ల పెంచడం గించడం మన వల్ల కాదు. అంటే ఒక పంచాయతీ అంటే ఇప్పుడు వీళ్ళ పిల్ల కంటే మా అమ్మాయి పెద్దది అట్లా. డైరెక్ట్ అయిపోవడం అనమాట. అది తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో పబ్లిసిటీ డిజైనింగ్ చేసే వాళ్ళకి ఏమైనా సలహా ఉందా, లేకపోతే అవసరం ఉందా లేదా? డబ్బులు ఉన్నాయా ఇందులో? ఉంటే ఎట్లున్నాయి? డబ్బులు ప్రాంప్ట్కి ఇస్తారా, లేకపోతే మాటలు చెప్పి మోసం చేస్తారా? ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం జేంటున్నప్పుడు రాస్తే కేవలం నేను మాన్యువల్గా రావడం వల్ల నేను ఇంత దూరం వచ్చిన. హ్యాండ్ రైటింగ్ ఇప్పటికీ నేను లోగోస్ మాన్యువల్గానే చేస్తాను, పేపర్ మీద రాసి చేస్తాను. కొన్ని ఏంటంటే 2015 ఆ తర్వాత ఈ ఫాంట్స్ అనేది వచ్చిన తర్వాత కొన్ని వాడడం మొదలుపెట్టాను. మామూలుగా అది వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ మహాసభలకు న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వేరే యాడ్స్కు వాడతారు. అప్పుడు నీకు సినిమా మీదకి వచ్చేసరికి అంత పెద్దగా కొత్తగా ఉండదు, ఇంట్రెస్టింగ్ ఉండదు, స్టీరియో టైప్ ఉంటుంది అది అంతే. ఆల్రెడీ రోజు న్యూస్ పేపర్లో వస్తుంది. అందుకోసం ఆ లోగో ఇంకా కూడా బతుకుతుంది, దాని అవసరం ఉంది అనేది ఉంది. ఇంకా దాని ప్రత్యేక ఒక సినిమా ఇప్పుడు పోకిరి ఉంది, ఆ పోకిరితనంగా రాసినాం అంతే. అది ఇప్పటి వరకు మళ్ళీ అంత నేనే క్రియేట్ చేయలేదు, ఇంకా రాలేదు, ఎవరిది కూడా రాలేదు, దాన్ని మించి లోగో రాలేదు నా దృష్టిలో. వస్తే రావచ్చు, నా మట్టుకు నేను చెప్తున్నాను. అది చాలా మందిని ఆకర్షించిన రైటింగ్. పోకిరి అనే లోగో ఇప్పటికీ నన్ను అది ఐడెంటిఫై చేస్తారు. పోకిరి చేసిన సూపర్ అబ్బా, తెలుగుని ఇట్లా కూడా చేయొచ్చా, అది కంప్లీట్ నోట్ ఇరిచినట్టు ఉంటుంది, ప్రతి అక్షరాన్ని ఇరగొట్టి చేసినట్టు. ఇప్పుడు రక్త చరిత్ర ఉంది, దానిలో మనం నీకు ఎక్కడ ఫాంట్ దొరకదు, అది మనమే మాన్యువల్గా క్రియేట్ చేసి రక్తం ఉంటుంది కదా, రక్త చరిత్ర రక్తం ఉంది కదా, లోగోలో కూడా అది నేను చూపించగలిగిన. అట్లా కొన్ని లోగోలు మనం రాస్తేనే క్రియేట్ చేస్తేనే అవుతుంది. జైబోలో తెలంగాణ ఆ సినిమా మనం ఉధృతంగా ఉద్యమం ఉన్నది చేయడము, అది కొంచెం హ్యాపీ. అంటే అదొక చిన్న ఉంటుంది, అంటే షూటింగ్లో కూడా నేను ఇవ్వగలిసిన దానికి డిజైనర్ క్రియేటివిటీ, టైటిల్ ప్లస్ పోస్టర్స్. లోగో అంటే ఓన్లీ మూవీ టైటిల్, పబ్లిసిటీ అంటే మొత్తం పోస్టర్స్. మనకి న్యూస్ పేపర్లో వచ్చేవి, ఫ్లిక్స్లో కనబడేది. అవును, గోడ మీద పోస్టర్స్ అంతా డిజైనింగ్ అంతా. అంటే సినిమా ఐడెంటిటీలో పబ్లిసిటీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అంటే చాలా అవసరం లేదు కొన్నిటికే. అది ఇప్పుడు సపోజ్ బొమ్మరిల్లు ఉంది, ఆ పేరులోనే ఉంది కదా, అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి. దానికి మనం రక్తాలు జింజించడం, బ్లాస్టింగ్ చేయడం ఇలాంతా కుదరదు. చాలా పోయెటిక్గా అంటే ఒక చూడగానే మంచిగా మనకు ప్లెజెంట్గా అట్లా రాయాలి దాన్ని. రక్త చరిత్రకు మనం సాఫ్ట్గా రాసామంటాం, స్టోరీ ఎసెన్స్ అంతే. కొన్నిటికి అది లోగోలోనే స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు చెప్తారు, పోస్టర్ డిజైనింగ్కి మాత్రం స్టోరీ చెప్తారు. పోస్టర్లు చేసేటప్పుడు ఉంటే చెప్తారు, చిన్న చిన్న విషయాలు. మెయిన్ ఎసెన్స్ ఒకటి. ఒకవేళ పోస్టర్స్ ఉండాలంటే ఇట్లా యూనిక్గా ఉండాలి, ఆ కాన్సెప్ట్ తెలియాలని అది మాత్రం స్టోరీ చెప్తారు. జైబోలో తెలంగాణ అంటే ఉద్యమానికి సంబంధించిన సినిమా, ఆ ఉద్యమంలో ఏంటి అనేది చెప్తాడు డైరెక్టర్, ఒక లైన్లో చెప్పేస్తాడు. స్టిల్స్ అంతా చూసిన తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది, దాని మీద ఒక చిన్న ఎట్లా చేయాలనేది, దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు ఒక లవ్ సినిమా ఉందనుకో, దానిలో ఈ ఫైటింగ్లు గిటింగ్లు అన్నీ కాదు, దానికి ఒక పోయెటిక్గా దాని హీరో హీరోయిన్ అదంతా చిన్న కాన్సెప్ట్ చెప్తారు, దాని ప్రకారం అప్పుడప్పుడు ఫోటోషూట్ కూడా చేసుకుంటారు. ఎక్కువ రన్నింగ్ స్టిల్ మీదనే ఉంటుంది, ఎక్కువ శాతం రన్నింగ్. కొందరు స్పెసిఫిక్గా చేయించుకుంటారు, అంటే మాకు ఇట్లా కావాలి. అట్లా ఇట్లా సినిమాలో ఉన్న కాన్సెప్ట్ పోస్టర్ చేసేటప్పుడు మాత్రం డైరెక్టర్ గారు ఒక చిన్న ఒక 1 లైన్ ఆర్డర్ లాగా చెప్తాడు. అది మనం స్టిల్స్ చూసినాక మనకు ఒక అవగాహన వస్తుంది ఎట్లా చేయాలనేది, అట్లా ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ పరంగా లాస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అంతే. నీకు ఇష్టమైన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి? అంటే నేను రౌద్రం బాగా చేస్తా, లేకపోతే సీరియస్ బాగా చేస్తా, అట్లా ఏమైనా ఉంటుందా? లేకపోతే నువ్వు డిస్కవర్ చేసుకున్న ట్రైట్ ఏమైనా ఉందా, అంటే ఇది నేను బాగా సూట్ అవుతాను?
లేదు ఇప్పుడు చేసినాయని రకరకాలు చేసిన ఒక్కటే రకమైన రాలేదు. కామెడీ వచ్చింది కొంచెం, ఇప్పుడు విలన్ ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడతా ఇలాంటి చిన్న సినిమాలు చేస్తావా అంటే మళ్ళీ ఏమన్నా అట్లా బ్రహ్మాండంగా చేస్తా. అంటే నేను ఎందుకంటే పూర్తిగా ఆవిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మిగతా చోట అయితే చాలు గీలు ఉంటుంది, వాటిది అట్లా కాదు. నువ్వు నేను పూరి జగన్నాథ్, నువ్వు రవితేజ అట్లుంటది ఇంకా. అంటే మన ఇష్టం అంతే. అట్లా నా దగ్గర నేను నెక్స్ట్ తిరిగేసుకొని ఏం లేదు, మనం ఏదొస్తే ఈ సంవత్సరంలో నేను ఒక 2-3 చిన్న సినిమాలు చేస్తా. చేద్దాం మనం. ఐ డోంట్, నాకు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రెమ్యునరేషన్ అట్లా ఏమి ఇయ్యరు. ఓకే, ముందు నువ్వు చేయి, చేస్తున్నా. ఓకే, నేను ఉత్తగానే ఏది చెప్పాను కదా. నేను నాకు తెలిసి లాస్ట్ 2-3 months నేను మాట్లాడుతూనే ఉన్నా ఈ విషయాల గురించి. నాకు నువ్వు ఇంత ముందే సైకలాజికల్ గా నేను ప్రిపేర్ అయితే నేను ఒకటి కాదురా 3-4 స్టోరీలు చెప్పినావు మనకు తెలుసు. నా స్టోరీస్ దిల్ రాజు ఉన్నాడు, తర్వాత బట్ల మోహన్ గారు ఉన్నారు. నా స్టోరీస్ కొనుక్కుంటామని డబ్బులు ఇస్తామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. సో నేను ఊరికి ఏం లేను, ఒక రియలైజేషన్కి వచ్చి ఓకే నేను కొన్ని చేయకూడదు, నా పరిధిలో నేను చేయాలి, అందరూ సక్సెస్ అవ్వాలని ఏముంది. సరే నేను సినిమా తీయలేకపోయినా ఓ మంచి బుక్ అయితే రాస్తాను, నేను ఒక మార్గం ఎంచుకొని అట్లా ఫుల్లీ హ్యాపీగా, సాటిస్ఫైడ్గా, తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నారు. ఇంకెవరిని అడిగితే ఒక ప్రశ్న అడగచ్చు. యూత్కి అని ఇప్పుడంతా సినిమాకి చాలా ఫ్యాషన్ ఉంటున్నారు కదా, ఇట్లా ఈ ఆర్ట్ ఉందని కూడా ఇంత ఫోకస్డ్ ఉంది ఇక్కడ, ఇంత రెవెన్యూ కూడా జనరేట్ అవుతుందని మీరు చెప్తే తెలిసింది మాకు. అట్లా వేరే సైడ్ కూడా వెళ్తే మంచిది అంటారా, లేకపోతే లేదు నేను యాక్టింగే చేస్తా, లేకపోతే నేను డైరెక్టింగే చేస్తా అని చూసి చాలా మంది 80% అంతే ఉన్నారు బయట. నేను డైరెక్టర్ అవుతా అన్నట్టు, హీరోనే అవుతా అన్నట్టు, వాళ్ళకి ఏమన్నా చెప్తారా? అట్లా ఏం చెప్పడం లేదు, కానీ మనకు ముందు ఎప్పుడైతే బీజం పడుతుందో మనం ఏం కావాలని, అది మాత్రం లోపల ఉంటా. నేను యాక్టర్ అవుదామనే వచ్చిన, కానీ నాకు స్వతహాగా గాడ్ గిఫ్ట్ డ్రాయింగ్ ఇచ్చిండు. నేను స్కూల్ డేస్లోనే, అంటే నేను ఎస్ఎస్సి ఉన్నప్పుడే స్టేట్ లెవెల్ అవార్డు తీసుకున్నా. సో అంత డ్రాయింగ్ ఉంది, దేవుడు నాకు ఇచ్చి నన్ను వదలలే. డ్రాయింగ్ అనేది, ఆర్ట్ అనేది నన్ను వదలలేదు. నేను యాక్టింగ్ వైపు వెళ్ళినా నన్ను ఆర్ట్ వదలలేదు కాబట్టి నేను అనుకోకుండా అలా లోగో డిజైనర్ అవ్వడము, పబ్లిసిటీ డిజైనర్ అవ్వడము, ఆ కళ ఇట్లా యూజ్ అవ్వడము. ఇప్పుడు కాంత్ ఉన్నాడు, కాంత్ లోపల ఇన్బిల్ట్ అయి ఉన్నది గాడ్ గిఫ్ట్ డ్రాయింగ్. కాలేజీలో ఇంట్రెస్ట్ పెట్టకపోయినా ఇప్పుడు చూడండి ఇక ప్రపంచం ఉన్నది, లోపల ఉంది, అది గాడ్ గిఫ్ట్. అది మనం కొంచెం దాన్ని సాధన పెట్టాలి నిరంతరం. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఏమంటారు, చూసినా తిన్నా పడుకున్నా లేచినా అదే ధ్యాసలో ఉన్నాడు కాబట్టి అది సాధిస్తుండు. ఒకటని కాదు అసలు. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తే శాండ్ ఆర్ట్లో సక్సెస్ నిరూపించుకున్నాడు. అంటే నా లైఫ్లో అట్లా ప్రాపంచికంగా అదొక విజయం. అంటే ఇప్పటికీ శాండ్ ఆర్ట్లో నేను మెగాస్టార్. ఆ తర్వాత కార్టూన్స్ వేసిండు చాలా రోజులు, అవును కదా. ఆ తర్వాత ఈ ల్యాండ్, దాన్ని ఏమంటారా, పెద్దది అంతే, మెగా ఆర్ట్, మెగా స్కిల్ అది. తర్వాత ఇప్పుడు బుక్స్, అది అసలు కొత్త ఆవిష్కరణ, చేయితోని బుక్ రాయడం అనేది చాలా రేర్ ఈ రోజుల్లో. మన వెనకట ఉండొచ్చులే, వెనకట ప్రింటింగ్ లేనప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న ఒక ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో ఆ బుక్కులు రాసి సక్సెస్ అయ్యాడు, అందరి ప్రశంసలు తీసుకున్నాడు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది నువ్వు చెప్పేది విని అర్థం చేసుకొని, నువ్వు చెప్పేది కూడా చాలామందికి దగ్గరగా ఉండి, కొంతమంది మారాలనే ఉద్దేశం కూడా నేను కామెంట్స్లో వింటుంటా కదా, నిజమే కదా. అవును, అంటే ఒక ఏమంటారు, ప్రొపగండా లేదు, షో ఆఫ్ లేదు, ప్రదర్శన లేదు. ఇంతకంటే ఇంకా సాధారణమైన ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా అంటే ఇది కూడా యాక్టింగ్ అనుకుంటే ఇంకా మీరు మా ఉంటుంది. అరే బాలు, అది ఉపదేశారం బుక్ తీసుకురాపో. సో ఈ నా చేతిరాత పుస్తకం మీ దగ్గర లేదు, అది స్వీకరించి ఇప్పుడు మన దీనికి టైటిల్ ఏం పెడితే బాగుంటుందంట? దీనికి కాదు, పాడ్కాస్ట్. ఊరికే చెప్పు, ఏదో రికార్డ్ అవుతుంది. నాకేమో నచ్చింది, రంగుల కళ అని పెట్టుకోవాలి అంతే. అవును, కేక్ కట్ చేద్దాం, అది బుక్ చేయి. రాస్తున్నా. ఇద్దరు మిత్రులు. నాదే. కేక్ కట్ చేస్తావా? ఏం లేదు.
అసలు నేను అంటున్నా కేకులు బ్యాన్ చేద్దాం, కట్ చేయడం కాదు. సరే అయితే అక్కర్లే, అందుకు అంత విదేశీ సంస్కృతి. ఓకే డన్. మంచిగా పండు కట్ చేసుకున్నారు, అదే పల్లీలు అయ్యాను ఒక ఇట్లా వలుచుకుంది. ఇగో నేను కూడా వివాద్ రైటింగ్ రాసిన, అక్కడ నేను అలా తీసుకెళ్తాను. నేను కూడా రాసిన. అద్భుతం, నీదేంద్రా. సో వివాది నాది శాశ్వత స్నేహం. మా మధ్యన అగ్రిమెంట్స్ లేవు, మా మధ్యన మనస్పర్ధలు లేవు, మా మధ్యన అబద్ధాలు లేవు. మేము ఎప్పుడు ఒకరి సమయాన్ని ఒక్క క్షణం కూడా దుర్వినియోగం చేసుకోలేము. నేను యూసుఫ్ గూడకి వెళ్ళి వివా ఇంటి పక్కకి వెళ్ళి వివా కలవను, పని ఉంటేనే. ఎప్పుడు ఒక సమయాన్ని వృధా చేయదు. వివా కూడా అంతే, అవసరం. అరే ఇంటర్వ్యూ చేద్దామా, ఓకే 5 ఓకే వచ్చేసింది. అట్లా మనకి ఇట్లాంటి కొందరు మిత్రులు ఉంటే జీవితానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే జీవితం యొక్క లాస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి ఫ్రెండ్స్ మధ్యన టాటా బాయ్ బాయ్ చెప్పేసారు, అది బాగుంటుంది. అంటే కొంచెం గంభీరంగా తీసుకున్నారు. ఇవో సార్ బాయ్ చెప్పేసి. సరే అనుకోకుండా నీకు ఈరోజు కొంత చిన్న ఆడియన్స్ కూడా ఉన్నారు. అట్లా బాయ్. కాంతిని కలుసుకోవాలని చాలా, అంటే ఈ దీని ద్వారా ఈ నల్ల కలుసుకున్నాము. ఇక్కడే ఉంటాడు కానీ మేము అవసరం పని ఉంటే తప్ప చెప్తాం కదా, వెరీ క్వాలిటీ స్నేహం అంటే క్వాలిటీ స్నేహం, చెత్త లేదు అది. సో ఎక్కడున్న హాయిగా ఉండండి, మీరు కూడా మీలో ఉన్న ఆర్ట్ని చంపుకోకండి. సక్సెస్ అంటే ఓన్లీ డబ్బు కాదు, సక్సెస్ అంటే గుర్తింపు ఒక్కటే కాదు, పని చేస్తున్నప్పుడు కలిగే సంతృప్తి కూడా ఉంటుంది, అది మిస్ చేసుకోవద్దు. అట్లా నిరంతరం పని చేస్తుంటే ఎప్పుడన్నా సక్సెస్ రావచ్చు, అప్పుడు కూడా దాంట్లో ఇరుకొద్దు. మన సాధారణమైన జీవితాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. రుడ్యార్డ్ కిప్లింగ్ చెప్తాడు, యూ మే వాక్ విత్ ద కింగ్స్ బట్ నెవర్ లూజ్ ద కామన్ టచ్ అంటాడు. నువ్వు రాజులతో నడిచినా నువ్వు సాధారణమైన మనిషివి అని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్తాడు అని చెప్తూ, మీకు నచ్చినట్టు చేసుకోండి మళ్ళీ చెప్తూ రీసారస్వామి. ఎవడు చెప్పింది ఎవడు వింటాడు, ఎవడినాడు. అదే సూపర్.